ఇక్కడ ఎందుకంటే మోహన్ బాబు గారి కుటుంబ సభ్యులు ఎందుకు ఎక్కువ టార్గెట్ అవుతున్నారు సోషల్ మీడియాలో కానీ ఎందుకు అంత ఫోకస్డ్ గా ఉన్నారంటే ఎప్పుడు మనం ఈ ప్రస్తావన చేయకూడదు కానీ ఎప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఏడవడమే ఒక అజెండాగా మోహన్ బాబు గారి డిసిప్లిన్ పేరుతో తను మాత్రం క్రమశిక్షణగా ఉన్నాడు, ఎదుటి వాళ్ళు మాత్రం లేరు అనే విధంగా ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేస్తూ ఉండే వైఖరిని ప్రతి ఒక్కరు నోటీస్ చేస్తున్నారు. అలాగే సినీ పెద్దలుగా ఉంటున్న వ్యక్తుల్ని కూడా క్రిటిసైజ్ చేయడము, ఒక అవార్డు అనేది నాకు రాలేదు మీకు వచ్చింది అంటే దానికి మీకేదో ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఎవరు సభాముఖంగా చెప్పరు సార్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనే అవార్డు కానీ లేదు, గతంలో మనం విన్నాం లెజెండరీ అనే అవార్డు వచ్చినప్పుడు ఆయన వజ్రోత్సవాల వేడుకల్లో యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంటుంది ఆ వేడుకల్ని. అటువంటి టైంలో సినీ ఇండస్ట్రీ పరువు తీసే విధంగా అక్కడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడకుండా ఉండాల్సిన సందర్భంలో కూడా ఆయన ఫైర్ అయిపోయి మాట్లాడేశారు. సో మీరు అది మీకు కాల్లో చెప్పినప్పుడే, ఫోన్ ఎవరు చేసి చెప్పారు అప్పుడే మీరు అక్కడ సినీ ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి ఎందుకు ఇలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, మీరు ఏ క్రైటీరియా ప్రకారం ఇలా ఇస్తున్నారు అని అక్కడున్న పెద్దలతో మాట్లాడకుండా ఆయన బ్లాస్ట్ అయిపోయి సభాముఖంగా మా అందరికి అంటే మా బోటి వ్యూవర్స్ అందరికీ కనపడే విధంగా ఒక సినీ ఇండస్ట్రీని క్వశ్చన్ చేస్తూ ఆయన మాట్లాడిన తీరని ఎవరు హర్షించరు. ఎందుకంటే ఆ లోటుపాట్లు అనేవి మీ అంతర్గత అంశాలు, దాన్ని బహిరంగ పరిచి మీరు మీ సినీ ఇండస్ట్రీ ఉన్న లోటుపాట్లని మీరే బహిర్గతం చేశారు. సో అంతా కూడా పేషెన్స్ లేదు, కాన్షియస్ లేకోకుండా మీరు ఒప్పలేనితనమో లేకుంటే అక్కసో ఏం వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకైతే కరెక్ట్ క్లారిటీ తెలుసు కానీ ఆ సందర్భంలో మేము ఇప్పుడు ఆ బిట్స్ అని వింటున్నాం కాబట్టి చూస్తున్నాం, ఆ టైంలో మేము గమనించలేదు. సో ఇక్కడ చిరంజీవి గారినే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తే ఆ రోజు మాట్లాడారు. కానీ చిరంజీవి గారు ఆ రోజు అవార్డుని కూడా రిజెక్ట్ చేశారని నేను విన్నాను సార్. ఆయన కూడా తీసుకోలేదంట అవార్డుని, బికాస్ ఎవరు హర్ట్ అవ్వకూడదు, అందరూ సమానమే ఇక్కడ నటులుగా, ప్రతి ఒక్కరికి ఇక్కడ పెద్దపీట వేస్తాం, కళామ తల్లి ముద్ద బిడ్డలు మీరు అందరూ అని ఒక ఉన్నతమైన భావంతో గొప్ప వ్యక్తిగా చిరంజీవి గారు చరిత్రలో నిలిచిపోయారు రోజు అవార్డుని తిరస్కరించి. లేదు గౌరవంగా వద్దని చెప్పానా మనం చెప్పాలి. అదే పేషెన్స్ మోహన్ బాబు గారికి ఆ టైంలో ఉండి పెద్దలతో మాట్లాడి దీన్ని ఎందుకు డిఫరెన్షియేట్ చేశారో కనుక మాట్లాడి ఉంటే బాగుండు. ఓవర్ ఒక టైం ఒక బ్లాస్ట్ అయిపోయి క్రిటిసిజం చేస్తూ సొంత కుటుంబ సభ్యులని అంటే సినీ ఇండస్ట్రీ పెద్దల్ని మాట్లాడడం ఎవరూ హర్షించరు. అండ్ వన్ మోర్ థింగ్, ఆయన క్రమశిక్షణ పేరుతో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే వ్యక్తి ఈ రోజు ఎందుకు అంత బ్లాస్ట్ అయిపోయేసి ఆ బిడ్డల మీదకే కొట్లాటకి వెళ్ళాడో కూడా అది వాళ్ళ ఇంటర్నల్ థింగ్ మనకు తెలియదు. కానీ అంత ఎందుకు చర్యలు చేపట్టారో ఒక క్వశ్చన్ వస్తుంది సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే మాకు అనవసరమైన టాపిక్ మేము మాట్లాడదలుచుకోలేదు. ఎక్కువగా సోషల్ మీడియా 2 days నుంచి ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే ఈ మంచు ఫ్యామిలీ ఇష్యూని, అంటే వేరే అన్ని విషయాలు పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ, ఈవెన్ మంచు మనోజ్ గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెడుతున్నారు, మంచు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతున్నారు. మా ఇంట్లో ఏం గొడవ జరగలేదని ఆయన చెప్పారు. కొడుకు అయితే ఇంకా ఏం సమాధానం చెప్పలేదు, జస్ట్ 100 కి డైల్ చేశారన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారా లేదా అన్న అంశం కూడా క్లారిటీగా ఇంకా తెలియటం లేదు. బట్ అక్కడ 100 కి ఫోన్ చేసి మంచు మనోజ్ గారు అయితే ఫోన్ చేశారనేది అయితే ఒక మాట అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఏదైతే పెద్ద కొడుకు ఉన్నాడో వాళ్ళ దగ్గర ఉన్న పిఏ వ్యక్తిగత దాడికి పాల్పడ్డారన్న విషయం కూడా బయటకు వచ్చింది సార్. దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన విషయం ఏంటంటే మంచు విష్ణు గారి పిఏ అనే వినయ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈవెన్ కోపంలో ఆవేశంలో మంచు మనోజ్ గారి పైన వాళ్ళ కోడలు గారి పై కూడా కొంచెం ఇబ్బందికరంగా కలిగించే మాటలు కూడా మాట్లాడారు ఆన్ బిహాఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు గారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, బట్ మోహన్ బాబు గారు అయితే తీరు మార్చుకోవాలని మాత్రం అందరూ చెప్పే విషయం. అంతకు మించి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇది పర్సనల్ విషయం కాబట్టి. అండ్ ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన భజన చేశారు, అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చినప్పుడు ఒక రకమైన భజన చేశారు. ఎట్టకేలకైతే మెయిన్ టార్గెట్ అయితే మెగా కుటుంబంగా అయితే ఆయన స్టేట్మెంట్స్ చాలా వరకు పాస్ అయ్యాయి. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఎవరు విమర్శించినా ఎవరు క్రిటిసైజ్ చేసినా వాళ్ళని ఇంటికి పిలిచి గొప్పగా సత్కరించేంత ఉన్నతమైన భావాలను చిరంజీవి గారు రోజా గారినైనా మోహన్ బాబు గారినైనా ఇంకొకరు XYZ అయినా ఆయన ఒకేలా గౌరవిస్తారు. అందుకే ఆయన ఆ స్థాయిలో ఈ రోజు నీరాజనాలు పొందుతూ పద్మ విభూషణుడిగా మా అందరి దగ్గర ఒక గొప్ప స్థాయిలో నిలిచిపోయాడు ఈ రోజు. అదొకటే నేను చెప్పగలుగుతాను చిరంజీవి గారి గురించి అయితే. చిట్టిబాబు గారు, మంచు కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటంటే ఆస్తి గొడవలా వేరే గొడవలా? అది కేవలం ప్రాపర్టీ గొడవలు. ఆ పిల్లాడు ఇప్పుడు ఒక తండ్రి 3 బిడ్డలకి 10 రూపాయలు ఎవరు 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఒక బిడ్డడు ఆ 10ని 100 రూపాయలు చేసుకున్నాడు, ఇంకో బిడ్డడు ఆ 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు, ఇంకో తల్లి ఆ 10 రూపాయలు 1 రూపాయలు చేసుకుంటుంది. సో ఈ 2 రూపాయలు చేసుకున్నాను నీ చేతకాస్తనము నీ వ్యవస్థ. ఆ పిల్లాడేమో 10ని 100 చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. క్రమశిక్షణతో తండ్రి దగ్గర క్రమశిక్షణ కూర్చుని వెళ్తున్నాడు. వ్యాపారము, స్కూలు, విద్యాలయము నట్టు ముందుకెళ్తున్నాడు.
కొంచెమేమో ఆ శక్తి సామర్థ్యాలు లేక నువ్వు తప్పుదారిలో పెట్టి తప్పు డిసిషన్లు తీసుకుని పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్న తర్వాత అక్కడ ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, నాకు ఇంత కావాలని అడగడంలో అర్థమే ఉంది. అది తాతలు ఆస్తి కాదు, మోహన్ బాబు బాధ్యతం. ఇవ్వాల్సిన ముగ్గురికి ఇచ్చాడు, ఇక తర్వాత తన తదనంతరం ఇవ్వాల్సి ఇస్తాడు, ఎవరికి ఇవ్వలేదు. అది నేను పోగొట్టుకున్నాను కదా, నాకు ఎక్స్ట్రా ఇవ్వమని అంటాం కరెక్ట్ కాదు కదా. అక్కడ జరుగుతుంది విషయాలు అవన్నీ చాలా ఇంటర్నల్ గా ఏ కుటుంబంలోనే ఉంటుందండి. అంబానీకి, ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి గొడవలు జరగలేదా, విడిపోలేదా? తర్వాత అంబానీ అరెస్ట్ అవ్వాలని వస్తే బ్యాంక్ లోన్ కట్టకపోతే అంటే కొన్ని వందల కోట్లు ముఖేష్ అంబానీ కట్టలేదా? ఈ ఆస్తులతో తప్పదన్నతో ఏ కుటుంబంలో జరుగుతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒకవేళ సెన్సస్ ఇస్తే ఇలాంటి ఆస్తులు గొడవ పడుతున్న అన్నదమ్ముల కథలు కానీ, తల్లి కొడుకుల సంస్థలు కానీ, బాబు గొడవ కానీ, అక్క చెల్లి కానీ కొన్ని 190 కేసులు ఉంటాయి. కనుక ఇది ప్రపంచంలో జరిగేదే, ఎక్కడ జరిగే కొత్తగా వినూత్నమైందే కాదు. ఇక్కడ కాకపోతే ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే అక్కడ జరిగిన ఈ పబ్లిక్ రావడానికి కారణం ఏంటంటే మనోజ్ యొక్క అనాలోచిత చర్య, మనోజ్ యొక్క మనుషులు, మనోజ్ కూడా కాదు, మనోజ్ యొక్క మనుషులు కంగారపడి 100 ఫోన్ చేశారు. 100 ఫోన్ చేసి సెక్యూరిటీ కావాలి, దాంతో పోలీసులు వచ్చారు, దాంతో బహిర్గతమైంది. అది నెక్స్ట్ ప్రెస్ తోటి మోహన్ బాబు అంతు చూస్తాను అని పెద్ద వాగుడు వాగాడు మనోజ్. బుద్ధి జ్ఞానం లేని వాగుడు. మోహన్ బాబు లేకపోతే మనోజ్ ఎక్కడున్నాడు? మోహన్ బాబు అడ్రస్ మనోజ్కి అడ్రస్ ఏంటి? మోహన్ బాబే. మోహన్ బాబు అంతు చూస్తాను వాగుడు అవుతాడా? ఒక కొడుకుగా ఉండి ఆ వాగుడు వల్ల మీడియా మొత్తం ప్రబలించింది. ఇది ఒక అతను తప్పుదారికి దారి తప్పిన పిల్లాడు, దారి తప్పిన కొడుకు. ఆ కొడుకుని సరికేన దారిలో తెచ్చుకోవడానికి ఏ తండ్రి అయినా కష్టపడతాడు, ఏ తండ్రి అయినా ఆలోచిస్తాడు. ఒక కొడుకులు ఎదుగుతున్నాడు, ఒక కొడుకులు అయిపోతున్నాడు అని ఒక తండ్రిగా ఒక కొడుకుని భవిష్యత్తుని కొడుకు తప్పుదారులు పెడతాడు, ఒక చక్కగా మనం తెచ్చుకోవాలని పడే తపనలో మార్గంలోనే నిన్న జరిగింది. అది సామధాన దండోపాయం చేయాలి. ఈ పనికి అయిపోతే దండోపాయం చేశాడు. ఒక తండ్రి కొడుకును కొడతాడు, నీకేంటి నాకేంటి. ఒక తండ్రి కొడుకును కొడతాడు, చేస్తాడు. తప్పుంటే అడ్డాలప్పుడే పెట్టగానే గడ్డాలప్పుడు పెట్టగానే అంటారు కదా, గడ్డాలప్పుడైనా పెట్టే ఎక్కడ ఊరికి రాదైనా నా కొడుకు తప్పు చేస్తే కొడతాం, పెడతాం. దానికి సమస్య అయినా పెద్ద ఏదో హరిబిరి ఎరుబరి విషయంలాగా దాని గురించి మనం మాట్లాడటం అనవసరం. అలాంటి పోతే అక్కడ జరిగేది అది సమస్య సరిపోతుంది, 2 రోజులు సరిపోతుంది. కాదు, ఏదో ఒక సైట్ అమ్మకంలో ఈ ఇష్యూ జరుగుతుందని కదా బయటకు వస్తున్న వార్తలు. సైట్ అమ్మకం కాదు, ఇంకోటి కాదు. టోటల్ గా ఆ పిల్లాడు కోరుకున్నాయి వేరే అతని యూనివర్సిటీ ప్రాపర్టీస్ లో అతను తనకు చెందించడానికన్నా విద్యుత్ చెందిన ఎక్కువ రేట్ వెళ్తుంది. అవన్నీ ఇంటర్నల్ గా చాలా విషయాలు ఉన్నాయి. ఆస్తులు సంపాదించినప్పుడు ఉంటాయి. ఈ బిడ్డల్లో ఒక బిడ్డ ఉంటే ఉండదు, 3 బిడ్డలు ఉంటే తేడా వస్తా ఉంటాయి. అవి ఇంటర్నల్ గా జరిగే సంవత్సరం ఏ ఇంట్లో చాలా ఇళ్లలో ఉంటాయి. ఆ ఇంటర్నల్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అనవసరంగా వాడు ఆ సెక్యూరిటీ పర్సనల్ గ్రూప్ ఉంటారు కదా, పడి 100 ఎడగాల్సి చెప్పారు. ఓకే జయేష్ గారు, అందరిలో ఉండేది ఎవరిలో లేదు. సంపాదించబడిన అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి దాదాపు ఉంటాయి. ఇదేదో కొత్తగా మోహన్ బాబుతో వెళ్ళినట్టు, మోహన్ బాబు ఖరీదు జరిగినట్టు మనది ప్రస్తుతం రావడం పొరపాటు, దురదృష్టకరం. ప్రస్తుతం రావడానికి బుద్ధి లేని మనోజ్ బుద్ధి జ్ఞానం లేకుండా అనాలోచితంగా అసహ్య మాట్లాడాడు. అందువల్ల దూరం వచ్చింది. లేకపోతే మీరు వాళ్ళ ఫ్యామిలీతో దగ్గర సంబంధం ఉన్నాయని జగదీష్ గారు ఆయన మాట్లాడే మీరు కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. జగదీష్ గారు ఏం జరిగింది? వర్మ గారు ముందుగా మీకు అలాగే ఫ్యామిలీ ఉన్నటువంటి పెద్దలకి 99 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్ వర్మ గారు, మీరు ఈ ఇష్యూ డిబేట్ లో ముందుగా మీరు ఉపాధ్యాయులు చెప్తూనే ఒక వ్యక్తి పైన ఒక కుటుంబం పైన ఒక నింద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు గత చరిత్ర చూస్తామండి. ఖచ్చితంగా గతంలో ఆ కుటుంబం ఏ విధంగా ప్రవర్తించింది, ఆ కుటుంబంలో గతంలో ఏం జరిగామని ఖచ్చితంగా చూస్తాం. మీరు ఇందాక కూడా బయట కూడా ప్లే చేసినట్టున్నారు. నాకు తెలిసి భక్తవత్సల నాయుడు అలియాస్ మోహన్ బాబు అలియాస్ వివాదాలు, ఇవన్నీ పర్యాయ పదాలు. మోహన్ బాబుకు వివాదాలు
ఈ రోజు కాదు, అతను ఎప్పుడైతే సినిమా కెరీర్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఆయన వివాదాల్లోనే ఉన్నారు. ఆయన వివాదాలకు ఆయన కొత్త కాదు, మనకు కూడా వినడం కొత్త కాదు. మోహన్ బాబు గారు గతంలో ఏ విషయంలో అయినా, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, గతంలో మచ్చుకు రెండు ఉదాహరణలు చెప్పుకుంటే, డిస్టర్బెన్స్ అంటే చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి శంకర్ రెడ్డి అనే వ్యక్తిని అప్పుడు తనతో పాటు ఉన్నటువంటి శ్రీహరితో కలిసి తిరుపతిలో అతనిపై దాడి చేశారు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ విషయంలో. ఆ దాడిలో వీళ్ళందరూ ముద్దాయిలు కూడా, ఆ కేసు కూడా రిజిస్టర్ అయింది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మంచు లక్ష్మి లవ్ అఫైర్ విషయంలో విజయవాడలో ఒక అబ్బాయిని దారుణంగా కొట్టారు, ఇది కూడా మనం చూడాలి. అదేవిధంగా ఏదైతే విద్యానికేతన్ అని చెప్పి ఈ రోజు యూనివర్సిటీ ఉందో మోహన్ బాబు యూనివర్సిటీ, ఆ రోజు ల్యాండ్ కొనడంలో పలు వివాదాల్లో ఆయన వెపన్ కూడా చూపించి అక్కడ రైతులు వేధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రోజు కొత్తగా మోహన్ బాబు వివాదంలో ఎదుర్కొన్నారంటే ఇది కొత్తని చెప్పొచ్చు, కానీ గత చరిత్ర చూస్తే అది కోర్టులో కావచ్చు, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు కావచ్చు, మోహన్ బాబుకి వివాదాలు కొత్త కాదు. ఆయన గురించి చెప్పే ఇప్పుడు ఇందాక పెద్దలు మాట్లాడుతూ మంచు మనోజ్ ఏదో పనికిరాడైనట్టు, మంచు విష్ణు ఏదో గొప్పవాడు అయిపోయినట్టు అతను పిచ్చిని పోగొట్టుకున్నాడు, ఇవన్నీ కాదండి. మంచు విష్ణుకి మ్యారేజ్ అప్పుడు ఆ తండ్రి ఒప్పుకోకపోతే మంచు మనోజ్ పెద్దరికం తీసుకుని ఆ పెళ్లికి మోహన్ బాబు గారు ఒప్పించారు, ఇది వాస్తవం. ఇది అదేవిధంగా తనకు ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిపోతే ఆ తర్వాత అతను తన స్టేజ్ లో మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు, ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడమే కాకుండా ఆ పెళ్లికి రానని నాకు సంబంధం లేదని చెప్పడం ఇవంతా జరిగింది. అయితే వీటన్నిటిని అధిగమించి మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ ఒక యాక్సెప్ట్ అయితే, వాస్తవంగా మోహన్ బాబు గారు అతని స్వభావం కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు. అతను మోహన్ బాబు అవకాశవాది. గతంలో చంద్రబాబు నాయుడిని అతి నీచంగా తిట్టిన మోహన్ బాబు అతని కాలేజీల్లో ఫీజుల విషయంలో విద్యార్థులు తీసుకొచ్చి బజార్లో కూర్చోబెట్టి, తిరుపతి బజార్లో కూర్చోబెట్టి చంద్రబాబుని అనుకుని మాట్లాడారు. అదే మోహన్ బాబు చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి ఆయన ఇంటికి వెళ్ళి సెలవు కప్పాడు. మాట్లాడుతున్నాడు ప్రధాని బాగా సన్నిహితులని, నేను చెప్పి ఎప్పుడు రమ్మన్న ప్రధాని నన్ను ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారని ఇలాంటి చెప్తా ఉంటాడు. ఓకే, ఆయనకి అంత పలుకులు ఉండొచ్చు, కాదంటాం. అయితే ఆ రోజు చంద్రబాబు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈయన బకాయిలు వసూలు కాలేదని వీధికి ఎక్కిన మోహన్ బాబు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు అలిగేషన్ పైకి తీస్తున్నాడు? ఆ బకాయిలు ఇప్పటికీ ఎలాంటి తేడా లేదు. ఆయనకి అవకాశవాదం ఆయన బ్లడ్ లోనే ఉంది. ఆయనకి అవకాశవాదం, ఆయనకి ఏదైతే అవసరం ఉందో ఆ విధంగా మాట్లాడతాడు. సార్ చిట్టిబాబు గారు మీరంటే నాకు దూరం ఉంది, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నా తర్వాత మీరు మాట్లాడారు. మీరు వినండి, నేనేమంటానంటే ఎగ్జాక్ట్ సార్ వర్మ గారు నేనేమంటానంటే, ఇదే మోహన్ బాబు గారు విష్ణు మ్యారేజ్ కు ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత అదే కోడలు ఈ ఇన్స్టిట్యూట్ లో ఆవిడ డబ్బులు తీసుకొచ్చి ఆవిడ ఆదుకోవడంతో ఇప్పుడు పెద్ద కోడలే అన్నిటికీ లీడ్ తీసుకుంటా ఉంది. నేను కూడా తిరుపతి వ్యవస్థే కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నేను ఆ విధంగా కూడా ఇప్పుడు మనోజ్ని ఐసోలేట్ చేయాలనే ఉద్దేశంతో అతనికి ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. గతంలో వివరణ కూడా చెప్పారు, బహిరంగ విషయం. ఇంకో విషయం ఏమంటే ఆగండి చిట్టిబాబు గారు, వాస్తవాలు మీరు చెప్పండి. అవకాశం ముందు వినండి. నేనేమంటానంటే ఈ రోజు మనోజ్ కి ఆస్తి వివాదమే లేకపోతే మనోజ్ దాడి చేయాల్సిన అవసరం లేదు. మనోజ్ హాస్పిటల్కి అయితే తాను కొట్టుకుని అతి పెద్ద గాయాలు ఎమ్మెల్సీ అయింది, అది ఎమ్మెల్సీ కలగని మెడికల్ లీగల్ కేసు అయ్యే అవకాశం ఉంది. రిపోర్ట్ అయితే వచ్చింది, అతనికి బలమైన గాయాలు తగిలాయి. అక్కడ మనం కొట్టింది ఎవరు? మోహన్ బాబు కొట్టలేదు. ఈ వయసులో మోహన్ బాబు మనోజ్ కొట్టే స్థాయిలో లేడు. అతని ఫిజికల్ గా అతనికి యాక్సెప్టెన్స్ లేదు. ఒక వినయ్ అనే ఒక ఎంప్లాయ్ కావచ్చు, లేదు మోహన్ బాబు అత్యంత సన్నిహితులు కావచ్చు, అతని దగ్గర కొట్టించారని ఈ వివాదం పెరగడానికి కూడా అదే ఒక కారణం కూడా. మరో విషయం అంటే, ఇక్కడ పొలిటికల్ గా ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ కి విష్ణు కొద్దిగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మోహన్ బాబు కూడా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇన్ని రోజులు మనోజ్ కూడా
అణిగిమణిగి ఉండొచ్చు. ఈ రోజు మొన్నరోజు తనకు న్యాయం జరగలేదు కాబట్టి తన వాటా కోసం ప్రయత్నించే క్రమంలో ఈ సంఘటన జరిగిందని నాకు తెలిసిన సమాచారం. రెండో విషయం అంటే లీగల్ గా ఒక మాట చెప్పాలండి, వీళ్ళ వ్యక్తిగతంగా ఉన్న ఈ సంఘటనకి బౌన్సర్లు పెట్టి తెచ్చుకోవడం ఏంటంటే, అందరూ బౌన్సర్ల డ్యూటీ ఏంటి? అతని బాడీ గార్డ్ గా ఉండి అతని ప్రాణ రక్షణ చేయడం, లేదు అతని బిలాంగ్సింగ్స్ ఏమన్నా ఉంటే గోల్డ్ కానీ ఇలాంటి వాటిని కాపాడడం, ఈ పనులు. వీళ్ళు కుటుంబ కలహాలకి బౌన్సర్లు ఎంగేజ్ చేసుకోవడం, అది మేల్ బౌన్సర్లు ఫిమేల్ బౌన్సర్లు ఎంగేజ్ చేసుకోవడం, ఇది లీగల్ గా కూడా పోలీసులు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు చేయలేదంటే, ఇవన్నీ కూడా క్రమశిక్షణకి మారిపోయారని చెప్పుకుంటున్న మోహన్ బాబు గారు, క్రమశిక్షణ లేదు ఆ ఇన్స్టిట్యూట్ లో. క్రమశిక్షణ కోసం చేరిన విద్యార్థులు కూడా ఈ విషయం ఆలోచించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే లక్ష్మణ్. ఓకే లక్ష్మణ్, ఏంటి వివాదాలు ఏంటి? ఏవో రాజకీయ రంగులు పిలుపుకుంటున్నాయని. వైఎస్ఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేవారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేవారు, చిరంజీవి గారిని ఒక రకంగా చూసేవారు. ఈ రోజు పెద్దగా సింపతి కనిపించట్లేదు, అయ్యో అని చెప్పి నలుగురు వెళ్ళి పలకరించే పరిస్థితి లేదు అన్నది వస్తున్న టాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయిని మరియు విష్ణు గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ రకంగా ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏర్పడింది. సో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగా, లేదంటే చంద్రబాబు నాయుడు గారితో ఒకలాగా అంటే, గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ మోహన్ బాబు గారు ఆయన ఏం చేశారు, రాజకీయ వ్యవహారాలు అందరూ తెలిసిందే. మరి ఎన్టీ రామారావు గారి దగ్గరికి లక్ష్మీ పార్వతి గారి విషయాలు కానీ ఆ ఎపిసోడ్ అంతా ఆ వ్యవహారం ఇచ్చింది మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మోహన్ బాబు గారిని అందరూ చెప్తూ ఉంటారు, అందరూ తెలిసిందే. సో నేను అంటా అంటే, ఇదే మోహన్ బాబు గారు, నేనే ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్ నేనే పెట్టాను, అందులో 75% 80% నాదే, దాన్ని నాకు మరి అన్యాయంగా నా దగ్గర చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు, ఆయన ఆక్రమించుకున్నారు, ఈ రోజున హెరిటేజ్ ఫుడ్ అంతా ఆయనే తీసుకున్నారని స్వయంగా మోహన్ బాబు గారే చెప్పారు. ఈ రోజున మోహన్ బాబు గారిది ముక్కుసూటి తనవండి. ఆయన మనసులో దాచుకోడు, ఉన్నది బయటకు మాట్లాడేస్తాడు. అది ఏ వ్యక్తినైనా ఏ స్థాయి దగ్గరైనా మాట్లాడాలనుకున్నది మాట్లాడేస్తాడు. లోపల ఒకటి బయట ఒకటి అన్న రకమైతే మోహన్ బాబు గారితో కాదు, మాకు అందరూ తెలిసిందే. చెప్తున్నారు గారు లేదు సార్, చిట్టుబాబు గారు ఏదో అంటున్నారు. అంటే గతంలో చిరంజీవి గారినో లేకపోతే ఈ లెజెండరీ అవార్డులు ఇవి కూడా అంత బహిరంగంగా మాట్లాడి ఆ రకంగా అవకాశం ఓకే జరిగినప్పుడు గతంలో అంటే దాదాపుగా 10-15 సంవత్సరాలు దాటుతూ ఉంది వజ్రోత్సవం జరిగినప్పుడు. మరి ఎప్పుడైతే మోహన్ బాబు గారు చిరంజీవి గారు ఒక సమకాలికంగా ఆ రోజులో చిరంజీవి గారు ఆ హీరోగా వెళ్తుండగా మోహన్ బాబు గారు ఒక విలక్షణ నటుడిగా అనేక పాత్రలు విలన్ గా చేశారు, హీరోగా చేశారు, కమెడియన్ గా చేశారు. ఆయన చేయనటువంటి పాత్రలే. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను వద్ద సుమారు 50-70 సినిమాలు నేను తీశాను, నేను నిర్మాతగా ఉన్నాను, నీ సినిమాలు నిర్మిస్తూ ఉన్నాను, నేను ఒక హీరోగా నటించాను, అనేక రకాల సుమారు 500-600 సినిమాలో నటించాను, నేను కూడా లెజెండరీనే కదా, నాకు కూడా ఆ గౌరవం ఇవ్వచ్చు కదా, నేను కూడా చిరంజీవి గారికి ధీటుగా ఉన్న వ్యక్తిని కదా అని ఆయన ఒక ఉద్దేశం. సో ఇక్కడ చిరంజీవి గారిని తప్పు చేశారనో లేకపోతే చిరంజీవి గారిని తప్పు అన్నారంటే ఆ రోజున అందరూ అలాగే అనుకున్నారు, మేము కూడా అలాగే భావించాం. ఆ రోజున మాట్లాడుకుని ఉంటే బాగుండేది. అది లోపల ఎంత బహిరంగంగా మాట్లాడుకున్నా వాళ్ళ అంతర్గత విషయం లోపల మాట్లాడుకొని బహిరంగ సభలో 10 మంది చూసేటప్పుడు ఇటువంటి మాట్లాడుకొని ఉంటే బాగుంటుంది కదా మోహన్ బాబు గారి గురించి అందరూ అనుకున్నారు. కానీ ఆయన చాలా ఏంటంటే ఉండాలని చెప్పారు, ఆయన అవకాశం అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడింది. సో దాన్ని కూడా మొదలుగా మా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగానే స్పందించారు, మనం అందరం చూసాం.
అయితే నేనేమంటానంటే ఒకటే సార్, ఆయన ఎందుకంటే మోహన్ బాబు గారు మేము క్రమశిక్షణగా ఉంటాం, మా పిల్లలు కూడా క్రమశిక్షణగా ఉంటారు, ఇంకా అన్ని రకాలుగా క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ మోహన్ బాబు గారు కూడా కొన్ని సార్లు అతి చేశారు, అతిగా ఉంటారు. ఇప్పుడు మనం చూసాం రజనీకాంత్ గారు లాంటి వ్యక్తిని ఆడేయడం అంటే మీ ఫ్రెండే. మీరు 4 గోడల మధ్య మీరు ఉన్నప్పుడు, మీరు పార్టీ చేసినప్పుడు, మీ ఇంటికి వాళ్ళింటికి మీరు వెళ్ళినప్పుడు ఆడేయడం అనుకోవచ్చు. కానీ ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు, ఒక మీటింగ్ జరిగేటప్పుడు, అక్కడ 10 మంది చూసేటప్పుడు ఆడేయడం ప్రస్తావన బాగోడడం విధానం అందరూ తెలిసిందే. ఓకే సో ఓకే ఓకే లక్ష్మి, ఒక్క నిమిషం. ఆయన కంగారు పడుతున్నారు, ఆయనకి సర్వం తెలిసింది కదా, మరి చిట్టుబాబు గారు అందులోనే మునిగిపోయి ఉన్నారు కాబట్టి చిట్టుబాబు గారు చెప్పండి, ఏంటి ఆ లెజెండరీ గొడవ? రెండు విషయాలు ఇక్కడ తప్పుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడారు మోహన్ బాబు, చంద్రబాబు హెరిటేజ్ దాంట్లో ముందు మేజర్ షేర్ మోహన్ బాబుని, ఆ షేర్ ని మోహన్ బాబు నుంచి చంద్రబాబు లాక్కుని అక్కడే వాళ్ళిద్దరు క్లాష్ స్టార్ట్ అయింది. ఆ క్లాష్ అక్కడికి మొదలైంది. అది తెలుసుకోకుండా ఏదో మోహన్ బాబు చంద్రబాబు అంటే వాళ్ళిద్దరు అన్నారు. లేకపోతే హెరిటేజ్ స్టార్టెడ్ హెరిటేజ్ స్టార్టెడ్ బై మోహన్ బాబు మేజర్ షేర్. ఆ తర్వాత ఎవరు చేరి దాన్ని మొత్తం లాక్కు మొత్తం చేసుకున్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు. అది రెండో పాయింట్. ఇది లెజెండ్ విషయం చెప్తాను. లెజెండ్ విషయం ఎందుకు వచ్చిందంటే అక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు లెజెండరీ చంద్రబాబు చిరంజీవికి ఇవ్వాలనేది తప్పు నిర్ణయం. ఎందుకంటే అప్పటికి టీజే ఇవాళ లేదు, ఇవాళ లెజెండ్ అంటానికి అర్హత ఉంది ఆయనకి. ఆ రోజు చిరంజీవి కృష్ణరాజు గారు బతికున్నారు. వాళ్ళు లెజెండ్స్. లెజెండరీ అంటే ఏంటి అర్థం? ఒక వరవడి సృష్టించిన వాళ్ళు లెజెండరీ. కృష్ణ గారు ఒక వరవడి సృష్టించారు. భారతదేశానికి జేమ్స్ బాండ్ కౌబాయి చిత్రాలు పరిచయం చేశారు. ఒక సినిమా స్కోప్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఒక సౌత్ ఏమో తీసుకొచ్చారు. ఈజ్ ఎ లెజెండ్. అలాగే కృష్ణరాజు గారు లెజెండ్. ఒక యాంగ్రీ యంగ్మ్యాన్ అంటే తెలుగు ఇండస్ట్రీ పరిచయం చేస్తే ఆయన యాంగ్రీ. అలాగే ఆయన లెజెండ్. ఈ లెజెండ్ టీచర్స్ ఉండగా వాళ్ళని కాదని నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకి ఇవ్వడం బాధ్యత కాదు, సంస్కారం కాదు, పద్ధతి కాదు. అది ఆ రోజు అందరూ భావించాలి. అందరి తరఫున మాట కరెక్ట్ కాదు. అది మీ ఏదో ఆ రోజుల్లో చిరంజీవి బాగా పట్టకపోతున్నా. ఓకే కీర్తన గారు, ఇదేండి లెజెండరీ కదా. ఎవరైనా చెప్పినా అప్పుడు ఆ టైంలో అలా మాట్లాడకపోవడం తప్పు అనేది చాలా మంది బలమైన వాదన సార్. అంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరి వాదన. చిట్టుబాబు గారు ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఆయనకు అది కరెక్ట్ అనిపించవు. కానీ ఎవరైనా ఇప్పుడు మనకు కూడా రాజకీయాల్లో చాలా ఇంటర్నల్ గా ప్రతి పార్టీలో ఉంటాయి. కానీ బహిర్గతం చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ మనం మాట్లాడకూడదు. అండ్ చిరంజీవి గారిలో ఏమి క్వాలిటీస్ చూసారో దాన్ని కూడా మనం గమనించాలి. ఆయన మృదు స్వభావి, ప్రతి ఒక్కరిని కలుపుకునే వైపత్వం ఉంటుంది, గొడవలు తగ్గించే ప్రయత్నం చేస్తారు, ఎక్కడ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. ఆయనకు క్రిటిసిజం చేసినా కూడా ఆయన దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళకి ఎలా మేలు చేయాలన్న గొప్ప ఇంటెన్షన్స్ తో పోతుంటే చిరంజీవి గారి మైండ్ సెట్. ఆయన రక్తదానం చేస్తున్నారు, ఆక్సిజన్ సిలిండర్స్, బ్లడ్ బ్యాంకులు, ఇలా ప్రతి ఒక్క విషయంలో యూనిక్ గా ఎంతో మంది చిన్నస్థాయి ప్రొడ్యూసర్లని, చిన్నస్థాయి హీరోలని ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోయించిన వ్యక్తి చిరంజీవి గారు. ఈరోజు ఎంతో మంది కార్మికులు ఆయన ద్వారా బ్రతుకుతున్నారు. సో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సివిల్ ఇండస్ట్రీకి, సమాజానికి మేలు చేసిన కోణంలో కూడా ఆయన ఒక సెలబ్రిటీ కన్నా కూడా ఆయన లెజెండరీగా మనం చూస్తాం. సో ఆయన ఆ రోజు ఆ అవార్డు ఇవ్వడానికి ఆయనకి చేశారు. సో మనం తెలుసు బతికుండగా వాళ్ళు కాదని భయోత్సవానికి ఇవ్వడం పద్ధతి కాదు. తెలుసుకోకుండా మీరు ముందే మాట్లాడారంటే అందుకనే కూడా అర్థం చేసుకుని ఆయన అందుకనే చిరంజీవి గారు అందుకనే పోరాడు వద్దు అన్నారు. ఇవాళ చిరంజీవి లెజెండ్ ఇవ్వచ్చు. ఆ రోజు కాదు, ఆ రోజు కృష్ణరాజు గారు మహానుభావులు బతుకున్నారు. వాళ్ళు సాధించింది ఎంత, వాళ్ళు సాధించింది ఎన్ని రకాలు ఎన్నో సాధించారు. ఇండస్ట్రీ ఇవాళ దానింటి ఏంటి నమస్కారం 124 సినిమాలు ఆడింది, దేశాల్లో ఆడింది. దానిని ఎవరో కొత్త కాదు, అది ఏదో కృష్ణ సాధించారు. చిట్టుబాబు గారు వింటారా? దేశంలో ఆడింది ఆ సినిమా. చిట్టుబాబు గారు
లెజెండ్స్ వాళ్ళు. వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు, మీకు వాళ్ళు ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఒకసారి వినండి, వాళ్ళు విన్నాక మీరు క్లారిటీ ఇచ్చారనుకో, మీకు అందులో అనుభవం ఉంది కాబట్టి అది అందరికీ అర్థం అవుతుంది. నేను చెప్పేది వింటారు ఓకే ఓకే వినండి. మీరు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా, మీ పాయింట్ రీచ్ అవ్వదు. మీకు నేను సమయం ఇస్తున్నాను కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఫింగర్ లిఫ్ట్ చేయండి, నేను ఇస్తాను. కీర్తన గారు కంటిన్యూ. సార్, ఇప్పుడు అయిపోయిన విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చిట్టిబాబు గారు ఏం చెప్తున్నారో కూడా కన్వే చేసి మాకు క్లారిటీగా అర్థం కావట్లేదు వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల. వాయిస్ వెళ్ళండి చిట్టిబాబు గారు, సిగ్నల్ లోకి మీ వాయిస్ బ్రేకే వస్తున్నది. ఓకే చిట్టిబాబు గారు ఏంటంటే ఆ రోజు అక్కడ అసంబద్ధ ప్రేలాపన చేయకుంటే బాగుంటుంది అనేది ఒక సోషల్ మీడియా అండ్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ లో విపరీతంగా అది ట్రోల్ అవుతున్న అంశం కాబట్టి మేము చెప్తున్నాం. అండ్ మాకు సినీ ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధాలు మేము పొలిటికల్ గా మాత్రం మాట్లాడడానికి సంసిద్ధంగా ఉంటే నేను మాట్లాడుతున్నాను. అండ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఎవరి ఇంట్లో అయినా ఉంటాయనేది నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ అహంకారభూతంగా మాట్లాడటము, మనం అధికారంలో ఒకలాగా అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడి అధికారుల నుంచి బయట వచ్చాము, మా హస్తగతల గురించి ఎవరు మాట్లాడకూడదు, మా ఇంట్లో అంశాలు ఎవరు మాట్లాడకూడదు అంటే అలా కాదు. పబ్లిక్ డొమైన్ లో ప్రతి ఒక్కరు మాట్లాడతారు, అలాగే ఇలా జరుగుతోంది. అండ్ వన్ మోర్ థింగ్, అతని మీద దాడికి పాల్పడడం, వాళ్ళ భార్య మీద దాడికి పాల్పడడం ఎవరు కూడా హర్షించరు. ఎంతైనా ఉండొచ్చు, ఆ రెండు విషయాలు అయితే మాకు కొంచెం సమాజానికి బాధ పెట్టేలా కూడా. ఎందుకంటే క్రమశిక్షణకి పెద్ద పెట్టేలా ఉండే చిరంజీవి గారు అండ్ క్రమశిక్షణ అనే మాటతోనే ప్రసంగాలు మొదలు పెట్టే మోహన్ బాబు గారు గమనించుకోవాలి. నేను సార్ చిరంజీవి గారి పేరు వచ్చింది, మోహన్ బాబు గారు గమనించుకోవాలి. ఎందుకంటే ముందు ఒక క్రమశిక్షణ, మాటకు వెనుక ఒక క్రమశిక్షణ అంటే తన స్టాఫ్ ఇలా బిహేవ్ చేస్తుంటే కొడుకులతో గమనించాలి కదా, నా మెయిన్ ఇంటెన్షన్ సార్. సో ఓకే, దీనికి సంబంధించి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించడానికి అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటారని వస్తున్న టాక్. చిరంజీవి గారు అవనండి లేదా పవన్ కళ్యాణ్ గారు అవని గతాన్ని పెద్దగా వాళ్ళు ఏమో పరిగణలోకి తీసుకోరు అని. గతాన్ని ఎవరు పరిగణలోకి తీసుకునే స్థాయి వ్యక్తులు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కాదు సార్. ఎక్కడికక్కడ మర్చిపోయే వాళ్ళు ఆల్రెడీ అంత ఉన్నత స్థితిగా అధిరోహించిన వాళ్ళు. వాళ్ళకి ఇలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వాళ్ళ మైండ్ లో కూడా తీసుకొని ఉంటారు. కౌంటర్ ఇవ్వకుండా ఆయన రిజెక్ట్ చేసి ఉంటారు కదా. సో ఎంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు మీకు ఆ రోజే అర్థమై ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈ రోజు కూడా బుజ్జగించి మాట్లాడడానికి ఇదేమన్నా పొలిటికల్ ఇష్యూనో లేదంటే వేరే సినీ ఇండస్ట్రీ ఇష్యూనో కాదు సార్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. సో బుజ్జగించాల్సిన అవసరం అయితే ఎవరికి ఉన్నదని నా ఇంటెన్షన్. వాళ్ళు సద్దుమంగించుకోవాలి. ఎస్పెషల్లీ క్రమశిక్షణకు మారిపోయారు కాబట్టి మోహన్ బాబు గారు వాళ్ళ స్టాఫ్ నో లేకుంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకి ఆ క్రమశిక్షణ నేర్పించాలి. జయేష్ గారు ఏంటండి ఈ వివాదాన్ని ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? సార్, వర్మ గారు ఇది వివాదము కుటుంబానికి సంబంధించినది. ఇది రాజకీయంగా పులుముకుంటుంది. ఇది ఇండస్ట్రీలో గతంలో ఆయన చేసిన తప్పులు, ఆయన కుటుంబాన్ని సర్దించుకోలేకపోవడం, ఇలాంటి విషయాలు అన్ని బయట వస్తాయి. క్రమశిక్షణ నాతో పుట్టింది, ఎన్నికల తర్వాత నేనే క్రమశిక్షణగా ఉన్నానని చెప్పే మోహన్ బాబు గారు బిడ్డల విషయంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే స్వార్థంతోనే కాకుండా విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన నోటి దురుస్తడంతో గతంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, గతంలో ఆయన వివాదాలు సృష్టించడం కానీ, ఇవన్నీ ఈ రోజు ఆయన పైన సింపతి చూపించే స్థాయిలో ఎవరు సింపతి చూపించట్లే. ఇలా ప్రవర్తించే వాళ్ళకి ఇలా జరగాలి అనే స్థాయికి ఆయన దిగజారిపోయారు. వాస్తవంగా ఈ రోజు ముగ్గురు పిల్లలు, వాళ్ళెవరో కాదు, అక్క చెల్లెల బిడ్డలు. మొదటి భార్య చనిపోయింది, ఆ మొదటి భార్య చెల్లెలే ఈవిడ ఇప్పుడున్న నిర్మలాదేవి గారు. అప్పుడు విద్యాదేవి, ఈవిడ నిర్మలాదేవి. నిర్మలాదేవి కొడుకే ఈ మనోజ్. సో వేరే వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడ ఎవరికి ఇప్పుడు నువ్వు ఏ గురువు దగ్గర ఉంటావు, నీకు ఎలాంటి ఆస్తులు పెట్టుకోవాలి, నీ లగ్జరీ ఏంటి ఎవరు అడగరు. ముగ్గురికి సమానంగా నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతనికి మీరు ఆస్తి ఉండడం మూర్ఖత్వం. లీగల్ గా కావచ్చు, అది సామాజిక పరంగా కూడా ఎవరు ఒప్పుకోరు. కాబట్టి దీన్ని రచ్చకెక్కకుండా ఆయన క్రమశిక్షణ నిరూపించుకోవాల్సిన అవసరం కానీ, లీగల్ గా ఏది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఆయనకుంది. గతంలో లాగా ఆయన అవసరాల కోసం మనిషి అవకాశవాద రాజకీయాలకి ఎప్పుడు చాలా సార్లు ఆయన లక్ష్మీబాబుతో సఖ్యతగా ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబుతో ఉన్నప్పుడు చంద్రబాబుతో బాగున్నాడు. లేదు ఆయనకు అవసరం లేకపోతే చంద్రబాబు నాన్న మాట్లాడడం, ఇదంతా ఆయనకు పరిపాటి. ఈ విషయంలో అయినా సరే ఆయన సరిదిద్దుకోవాలని సూచన అండి. ఓకే లక్ష్మణ్, ఇందులో రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా? సార్, ఇందులో
కుటుంబం విషయం కాబట్టి రాజకీయ విషయం పెద్దగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇదే కుటుంబంలో ఇవి సహజంగా నడుస్తూ ఉంటాయి, చిన్న పెద్ద తేడా ఉండదు ఉంటాయి. కాబట్టి ఇంటర్వ్యూలకి మనం చూసాం. గతంలో మంచు మనోజ్ గారు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు విడాకులు అయిన తర్వాత వీళ్ళు రెండో వివాహం చేసుకుని అక్కడి నుంచి కొంచెం వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆస్తి గొడవలన్నీ ఇవన్నీ అవుతూ ఉన్నాయి. నాకు కూడా మా వాటా నాకు ఇచ్చేయండి అన్నట్టుగా మరి ఇప్పుడే కదండి రమారాణి సుమారుగా 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క వాళ్ళ మధ్య ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయి. గతంలో మరి మంచు లక్ష్మి గారు పెద్ద పాత్ర వహించి మరి ఒక సయోధ్య కుదిరించారు వాళ్ళకి, కుటుంబంలో మళ్ళీ మనోజ్ గారిని తీసుకురావడం, వాళ్ళు మళ్ళీ ఆయన కళాశాలలో మీటింగ్ పెట్టి మాట్లాడడం అని మనం చూసాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ మనోజ్ గారికి దూరం పెడతా ఉన్నారు, లక్ష్మి గారికి ఇంపార్టెంట్ ఇస్తూనే ఉన్నారు. ఆ విష్ణు గారికి లక్ష్మి గారికి ఉన్నటువంటి విలువ మనోజ్ గారికి లేదు, ఆయన్ని పక్కన పెట్టారనేది ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. అంటే అక్కడ ఏదో అంటే మనోజ్ గారు మరి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు మోహన్ బాబు గారికి ఉన్నటువంటి రెండో వైపు పుట్టిన వ్యక్తిగా లక్ష్మి గారు, అలాగే మా విష్ణు గారు ఫస్ట్ భార్యకు పుట్టిన వ్యక్తులు. కాబట్టి ఇక్కడ కొంచెం ఏమైనా క్లాసెస్ ఏమైనా వచ్చినాయా అనేది అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ అండి. ఎందుకంటే వర్మ గారు ప్రతిదీ అంటే ఇక్కడ మనం పొలిటికల్ గా ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. మోహన్ బాబు గారు విషయాల్లో దూరి వాళ్ళ మధ్య ఏదో పెట్టాలని జనసేన పార్టీకి ఉండదు, టీడీపీలకు ఉండదు, వైఎస్ఆర్ పార్టీకి ఉండదు. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలు అవ్వండి. ఒక్కొక్కసారి ఇదే మోహన్ బాబు గారు చిరంజీవి గారిని తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇదే మోహన్ బాబు గారు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ చిరంజీవి గారు ఇదే మోహన్ బాబు గారిని నాకు తెలిసినంత వరకు ఎక్కడ పెట్టలేదు, కానీ మోహన్ బాబు గారి గురించి ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడారు. అవును, ఇప్పుడు వెర్షన్ చిరంజీవి గారి వెర్షన్ అనుకుంటుందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ కంటే చాలా అగ్రెసివ్, చిరంజీవి గారు చాలా నమ్మకస్తుడు. మరి నాగబాబు గారు అయితే 2 ప్యానల్ గా ఆయన మీటింగ్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు చిరంజీవి గారి యొక్క విధానం అనుకుంటుందంటే ఎవరిని కూడా అంత తొందరగా నొప్పించేటట్టుగా మాట్లాడరు. ఎవరు మొహం మీద ఏదైనా సరే ఆయన సున్నితంగా సమర్థించి మాట్లాడతారు తప్ప అది ఆయనకు మన మోహన్ బాబు గారు మనం ఉండగా చూసాం. రజనీకాంత్ గారిని కానీ మిగతా వాళ్ళు కానీ అరెవరే అనే ఆయన యాటిట్యూడ్ అది. సో మనం ఇక్కడ ఏంటంటే మోహన్ బాబు గారిని తప్పని లేకపోతే ఇక్కడ జరిగిన దానికి పొలిటికల్ మనం ఏది తప్ప మనం వర్మ గారు ఒకటే చెప్తా ఉన్నాం. గతంలో అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉంటారు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కొన్ని వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా ఒక మంచి సంబంధం వాళ్ళు తీసుకెళ్ళే ఉన్నారు. కానీ ఇందులో మన జగదీష్ గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి పీసీ మెంబర్స్మెంట్ రాలేదని పిల్లలందరూ కూడా రోడ్డు మీద తీసుకొచ్చారంటే ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు ఆర్ఎస్ డబ్బు రాలా, మెడికల్ వాళ్ళందరూ రోడ్డుకి రావట్లేదు, అలాగే కాలేజీకి పీసీ మెంబర్స్ వస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాలేదు, చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చారన్నది ఇది కరెక్ట్. ఆయనకు బకాయిలు ఎప్పుడు పెండింగ్ వస్తారు కానీ బకాయిలు పెండింగ్ లేనప్పుడు ఎందుకు వస్తారు? జయేష్ గారు సార్ చెప్పండి. ఓకే, ఏదో చెప్తున్నారు మీరు. నేనేం చెప్పడం లేదు. వాస్తవంగా మోహన్ నాకు వైసీపీ ఎవరో ప్రవర్తించారనే విషయం చెప్పట్లేదు నేను. మోహన్ బాబుకి ఆ వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డితో కావచ్చు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా ఏదో అన్నది వాళ్ళు అనిపించారు. నేను అంటున్నాను ఇది నోడే కనెక్టెడ్. ఆయన ఆల్రెడీ ప్రవర్తించారు. ఓకేలేండి, అది ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడే ఎవరు ప్రవర్తించారు. మోహన్ బాబు ఒకే ఇష్యూ పైన ఒక ప్రభుత్వంలో ఒక రకంగా ఇంకో ప్రభుత్వంలో ఇంకో రకంగా మాట్లాడగలిగిన గొప్ప భేదాలు. నేనేమంటానంటే సరే విభేదించావు కదా, విభేదించింటే ఉన్నాడు మళ్ళీ అన్ని మర్చిపోయి అధికారంలోకి వచ్చేసరికి ఒక సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. రాజకీయాల్లో స్టాండర్డ్ ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఇండస్ట్రీ పెద్దల పాత్ర ఏంటి ఇందులో? ఏమిటి వాళ్ళ పర్సనల్ ఇష్యూలో పెద్దల పాత్ర ఏముంటుంది? అందరూ ఒకే కుటుంబం అంటారు కదా, ఇండస్ట్రీ అంతా మాదంతా ఒకే ఫ్యామిలీ అంటారు కదా.
ఒకటే ఫ్యామిలీ కానీ ఇండస్ట్రీలో ఏదైనా ఇష్యూ జరిగితే మాట్లాడతారు కానీ కుటుంబంలో ఏం మాట్లాడతారు? ప్రతి కుటుంబంలో ఉండే విషయమే. ఇక్కడ మారాల్సింది ఆయన మోహన్ బాబు గారు, వాళ్ళ పిల్లల ప్రవర్తన, ఇద్దరిలో ఎక్కడ తప్పు జరుగుతుందో ఆయన తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆయన ప్రవర్తనలో ఒకవేళ తప్పు ఉంది అని అంటే సోషల్ మీడియా ఉండే వాళ్ళ దగ్గరికి ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు ఆయన ఎక్కువగా టార్గెట్ చేసి మంచుకి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? మంచు మనోజ్ కంటే దాడికి పాల్పడినప్పుడు ఆయన ఉన్నారు అనేది ఒక ఆరోపణ. ఆయన ఉండగా వాళ్ళ కొడుకు పైన దాడి జరుగుతుంటే ఎందుకు కామ్ గా ఉన్నారు? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మొత్తం చర్చ జరుగుతుంది సార్. అంతకు మించి ఇంకా పాయింట్ అవుట్ చేయడానికి ఏమీ లేదు. కానీ ఈయన ఎక్కువగా అందరిని టార్గెట్ చేస్తారు కాబట్టి సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ ఎక్కువగా మంచు మోహన్ గారి మీద టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఓకే రైట్. సో ఎవరిని వదిలిపెట్టదు కదా సార్. మనం ఆ రోజు బాగున్నాం